డిపో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. ఆనాటి ఇద్దరు మంత్రులు సబితారెడ్డి గారు, గడ్డం ప్రసాద్ గారు, ఆ రోజు వాళ్ళిద్దరు కూడా ఆ రోజు వారు రావడం జరిగింది. ఇంతవరకు దాన్ని కూడా మొదలు పెట్టలే. ఇలా చేవెళ్ళ ప్రాంతం, చేవెళ్ళ గడ్డ ఏం పాపం చేసింది? అనేక మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది, వారిని వారి కుటుంబాలను ఆదరించింది, రాజకీయంగా ఎంతో ఉన్నత స్థానానికి తీసుకుపోయింది చేవెళ్ళ గడ్డ. దురదృష్టం, చేవెళ్ళని అందరూ సెంటిమెంట్గా వాడుకున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ళ చెల్లమ్మ, చేవెళ్ళను అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం, చేవెళ్ళను సెంటిమెంట్గా తీసుకొని చేవెళ్ళ నుంచి పాదయాత్ర చేసడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేవెళ్ళను గంగలు కలిపినారు. ఇదే ప్రాంతంలో ఆనాడు చేవెళ్ళ ప్రాణహిత, నిధులు తీసుకొస్తాం, నీళ్లు తెస్తాం, అన్ని రకాల చేవెళ్ళను అభివృద్ధి చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసి ఆనాడు 8,500 కోట్ల రూపాయలను కేటాయించి మొబిలైజేషన్ పేరు మీద ఏమైనా 8,500 కోట్ల రూపాయలు తినేసినారు. ఒక రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలే. అవి ఏమైనా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బస్ డిపో పరిస్థితి అదే.